దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. ఆటో డ్రైవర్గా ఉన్న మీ జీవితం ఒకేసారి ఒక ట్రెండింగ్ లో ఉన్న పెద్ద సాంగ్ పాడిన వ్యక్తిగా మీరు వెలుగులోకి వస్తారండి. వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చా. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్ రఘుకుల తిలక కొండల స్వామి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే స్వామి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నారండి. చాలా మంచి పెద్ద ట్రెండింగ్ లో ఉంది సాంగ్, మంచి హిట్ అయింది. అవునండి. ఒక్కసారి ఫస్ట్ ఇంటర్వ్యూ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం సార్. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. అసలు అద్భుతం. లిరిక్స్ కూడా చూడండి, మనసును మాలగా చేసి. అసలు ఎవరు రాశారండి ఇది? ఈ పాట నేను రాసింది కాదండి. 40-50 సంవత్సరాల నుంచి పూర్వం నుంచే మనకు పాండురంగడ భజనలని చిడతలు తీసుకొని చేసేవాళ్ళు. ఓకే, కోలాటం అంటారు అప్పట్లో. రాను రాను ఈ కోలాటం దాన్ని డామినేషన్ చేసింది. అప్పుడు చిడతలు 2 ఇట్లా కొడతా చేయాలి. అవును. ఈ కర్రలతో బాలమురడి కోలాటం అని వచ్చింది. అవును. ఈ వచ్చిన కాంచి అది మరుగున పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఉంది ఈ పాట. అయితే ఇప్పుడున్న విధానం, ఈ ఫాస్ట్ బీట్ ఇవన్నీ లేకుండా అప్పుడు మామూలుగా పాడేవాళ్ళు. ఇక ఆ పాటని అందరూ పాడుకుంటూ ఉన్నారు. తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కూడా రికార్డింగ్ చేశారు, చాలా మంది నాకంటే ముందు ప్రముఖులు. అయితే నేను చేసిన తర్వాత ఈ పాట ప్రేక్షకులకు నచ్చి ఎంతోమంది రీల్స్ చేయటం, ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా ఆల్ ఓవర్ భాష మతం ఇటువంటి లేకుండా ఖండాంతరాలు దాటిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ఫేవర్, రఘుకుల తిలకారా. కొండల స్వామి గారు ఫేమస్ అయిపోయారు. అలా ఈ పాట ప్రజల్లోకి రావడానికి కారణం మీ అబ్బాయి మణికంఠ అనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే ఆల్బమ్ ఇది కంపోజింగ్ ఇవన్నీ. ఎందుకంటే అంతకుముందు నేను 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నా. అయితే 18 సంవత్సరాల పాటు తాళాలు తబలా డోలక మీద పాడేవాడిని. 18 సంవత్సరాల నుంచి మాకు ఏపీలో నరసరావుపేటలో డప్పు సీన్ అని ఒక ఆయన ఉన్నాడు. అయ్యప్ప భజన చేస్తాడు. ఆర్కెస్ట్రాకి ఆద్యుడు ఆయన. ఎందుకంటే మొదట ఆర్కెస్ట్రా పెట్టింది ఆయన. డివోషనల్ కూడా ఇట్లా పాడొచ్చని చూపించాడు. తర్వాత ఆంధ్ర తెలంగాణలో అందరూ పెట్టుకున్నారు పాడే కెపాసిటీ. ఫేమస్ డీజే. తర్వాత ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టి ప్రోగ్రాలు చేస్తా ఉన్నా. అయితే MP3 సాంగ్స్ మాకు లేవు. ఓకే. ఇక మా బాబు ఏం చేశాడంటే నా వెంట భజనలకు వచ్చేవాడు. వచ్చిన తర్వాత మేమేం చేసేవాళ్ళం, భజనకి వెళితే ఎవరైనా పాటలు ఉంటే ఆ పాటల్ని రిహార్సల్ చేసి ఆ లైవ్గా పాడేవాడు. ఇక మేము వెళ్ళే కాడికి ఆళ్ళ పాటలే పెట్టేవాడు బాక్సుల్లో. ఇక మా బాబాయ్ ఏమనుకంటే మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, ఆయనకి MP3 సాంగ్స్ లేవు, వీళ్ళందరికీ గుడుల్లో బాక్సుల్లో మోగుతున్నాయి, ఈయన కూడా ఇంత బాగా పాడగలడు కదా, ఈయన కూడా పాడగలడని తెలియాలి. మా నాన్నగారితో సాంగ్ కావాలనుకున్నాడు. అనుకొని ఆ బాపట్లో శివాలయంలో భిక్ష జరుగుతుంటే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, పవన్ శ్రీ పసుపులేట్ అని. అతన్ని అడిగాడంట నాన్నగారికి ఒక పాట చేయాలంటే అతను చేద్దామన్నాడు.
అతని పని ఒత్తిడి వల్ల ఏదైనా కానీ 3 నెలల పాటు డిలే అయిపోయింది అది. ఓకే. అప్పటికి దీక్ష తీసుకుని శబరిమల వెళ్ళొచ్చాం 2 సంవత్సరాల క్రితం. ఉమ్. వెళ్ళొచ్చిన తర్వాత దీన్ని అసలు విరమించుకున్నాడు. తర్వాత శ్రీరామనవమి దగ్గరలో మార్చి ఏప్రిల్ టైంలో మరి మావోడే ఎందుకు అనుకున్నాడు, అసలు ఫస్ట్ అయ్యప్ప స్వామి పాట చేపిద్దాం అనుకున్నాడు. ఉమ్. తర్వాత ఈ రఘుకుల తిలక అనేటువంటిది నేను ఎప్పటి నుంచో లైవ్లో పాడతానే ఉన్నా. ఓకే. అందులోనూ నేను మాల వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ పెద్దల ప్రవచనాలు, జిఆర్ స్వామి వారు, సుందర చైతన్యానందలో వీళ్ళ ఉపన్యాసాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఈ శ్రీరాముడు రామాయణం విన్న తర్వాత ఆయన గుణగణాలు చేసినట్టు నా మనసు రాముడి మీదకి వెళ్ళిపోయింది. ఉమ్. ఇక నాకు ఏ చిన్న విషయమైనా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవటం, రామ అంటాం, ఏదైనా బాధ వచ్చినా ఆనందం వచ్చినా. ఉమ్. ఇక నాకు 2 ఆటోలు ఉన్నాయండి, అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటా ఆటో డ్రైవర్గా. ప్రతి ఆటో మీద రాముడే నా దైవం అనే ట్యాగ్ లైన్, వెనక. ప్రతి వస్తువు మీద ఆయన ఓన్ చేసుకొని. దీన్ని బాగా ప్రభావితం చేసింది మా అబ్బాయిని. వాడు ఆలోచించాడు, నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కదా, అసలు మొదట రాముడు పాట చేస్తేనే బాగుంటుందేమో అనిపించి రఘుకుల తిలక రారా పాటను తీసుకుని వెళ్ళి ట్రాక్ చేయించాడు నాకు తెలియకుండా. ఉమ్. ఒకరోజు చెప్పాడు, శ్రీరామనవమి ముందు రోజు, నానా రఘుకుల తిలక ట్రాక్ చేయించాను, పాడదాము వెళ్దామంటే బైక్ వేసుకుని వెళ్ళాం. ఓకే. ఆయన పాడమన్నాడు, మరి అది దైవికం అనుకోవాలా, ట్రైల్ పాడమన్నాడు. ఓకే. సింగిల్ టేక్లో పాట మొత్తం అట పల్లవ పాడుతున్నా ఆయన బొట్టనేలు చూపించాడు, మొత్తం పాడేశారు. పాడిన తర్వాత కోరస్ కూడా సింగిల్ టేక్లో పాడేశారు వీళ్ళు. ఓకే. ఇక అంతే తీసుకొచ్చాం, రాత్రి 11 అయిపోయింది, ఎడిటింగ్ చేయడానికి లేదు, వీడియో చేయడానికి లేదు. ఉమ్. ఇక మేమేం చేసాము, ఇక దాన్ని లిరిక్స్ పెట్టి ఆ ఇమేజెస్ పెట్టి ఆ పాట తెల్లవారుజాము వదిలాం, రిలీజ్ చేసాం యూట్యూబ్లోకి. యూట్యూబ్లో. శ్రీరామనవమికి కాస్త పర్వాల స్పందన బాగుంది. అయితే ఇంత రేంజ్లో ఉంటుందని ఆ రోజున మేము ఊహించలేదు. అసలు దగ్గర 10 మిలియన్ వ్యూస్ దాటింది. 11 మిలియన్స్ 11 మిలియన్స్ అయింది. టాపిక్ లో 46 లక్షల మంది చూశారు. ఇక రీల్స్ మీద రీల్స్, ఆ చేసిన వాళ్ళకి మళ్ళీ రీల్స్, ఇట్లా కోట్లలో ఇట్లా జరిగిపోయింది. మేము పాట బాగుంది, ఇది హిట్ అయ్యిద్ది, భజనల్లో క్లిక్ అయ్యి మేము ఈ ఇమేజ్ కోసమని పాడాం. మాకల్లా ఒకటే కాన్సెప్ట్, లైవ్ అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రా మాది, 15 మంది. ఈ భజనలకు ముందు మనం సీజన్లో వదిలితే స్వాములు వింటారు, పలానా చోట పలానా ఆయన బాగా పాడుతున్నాడు అని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సీజన్కి పాటలు చేస్తాం అనమాట. అది 2 సంవత్సరాల నుంచి. ఇక తర్వాత ఏమైంది, ఈ పాట కొన్నాళ్ళు అట్లా కామ్గా ఉంది, 1 మిలియన్ 2 మిలియన్లు వచ్చిన తర్వాత. ఇక తర్వాత రామ జన్మభూమి టైంలో ఒకసారి వైరల్ అయింది. తర్వాత సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీక్ గారిది ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. అది ఏరియా స్టెప్ వేసారు కానీ దీనికి అది డివోషనల్ ప్రోగ్రామ్కి ఆయన అతిథిగా వెళ్ళటం, ఆ పాటకు స్టెప్ లేయటం, సేమ్ ఈ పాటకి రిధానికి వేసినట్లుగా మహానుభావుడు ఎవరో మ్యాచ్ చేశారు. ఆ పాట వచ్చిన తర్వాత అసలు చేశారన్న సంగతి కూడా తెలియదు నాకు. నాకు వాస్తవంగా ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఒకళ్ళు దాంట్లో తీసి నాకు వాట్సాప్ లో పెట్టారు. చాలా మంది తెలియదు నిజంగా ఈ పాటకే రఘుకుల తిలకే కార్తీక్ గారు డాన్స్ చేశారు అనుకుంటారు చాలా మంది. ఇక తర్వాత దాని నుండి పవన్ కళ్యాణ్కి, సినిమా యాక్టర్లకు, జూనియర్ ఎన్టీఆర్కి, ఇక సీఎంకి, డిప్యూటీ సీఎంకి, రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, మోదీ గారికి, ఒకటి కాదు ఎవరు వారికి నాయకుడు అని ఇష్టమైన నాయకుడు అనుకున్నా అందరికీ అవి పెట్టారు. ప్లస్ రాముడు అంటే సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇక అందరూ ఓన్ చేసేసుకున్నారు శ్రీరాముడిని. చిన్నపిల్లలు అదే పని, కుర్రాళ్ళు అదే పని, ముసలోళ్ళు అదే పని. ఇప్పుడు రీసెంట్గా చైనా, అటు ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఈ రీల్స్ వస్తున్నాయి. భాష పరుగులు దాటిపోయింది ఈ పాట. మీరు పాట అద్భుతంగా పాడారు, అంతే అద్భుతంగా మ్యూజిక్ అనేది చేయాలి, కంపోజింగ్ చేయాలి. అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు మాది అసలు కర్లపాలెం, పాతనందాపాలెం అండి. మా పక్కన 9 కిలోమీటర్లో బాపట్ల అనే ఊరు. బాపట్లో పవన్ శ్రీ పసుపులేట్ అని చెప్పి కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు చేశాడు దీన్ని. ఎందుకంటే ఆ అబ్బాయి పరిచయం అవటం కూడా బాపట్ల శివాలయంలో వాళ్ళ నాన్నగారు శివ అని, పసుపులేటి శివ, ఆయన భిక్ష పెడతా ఉంటాడు 40 రోజులు. ఒక రోజు మాకు ప్రోగ్రామ్ ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి భిక్ష చేసి 2 పాటలు పాడి వస్తుంటాం. ఆ టైంలో పరిచయం వాడు అనమాట. ఆ అబ్బాయి చేశాడు ఆ పాట, చాలా డైనమిక్గా బ్రహ్మాండంగా చేశాడు అనమాట, మనసు పెట్టి. ఎప్పుడైనా అనుకున్నారా ఒక ఆటో నడిపే ఆటో డ్రైవర్గా ఉన్న మీ జీవితం ఒకేసారి ఒక ట్రెండింగ్లో ఉన్న పెద్ద సాంగ్ పాడిన వ్యక్తిగా మీరు వెలుగులోకి వస్తారని? జీవితంలో కూడా అనుకోలేదండి. ఎందుకంటే మనం ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్నాం. ఇటు జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇట్లాంటి వైరల్ అవుతూ నేను చూశాను. కానీ
నా 40 ఏళ్ల సర్వీసులో ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ప్రపంచాన్ని ఇంత ఊపేయటం నేను అసలు ఇంతవరకు చూడలే. అయితే ఒకటే అనుకుంటా నేను, ఇది నా గొప్పతనం కాదు, ఈ మన యొక్క ఇండియాలో హైందవులు రామనామాన్ని మర్చిపోతున్న టైంలో కుర్రోళ్ళ చేత కూడా పలికించడం కాదు, చిందులు వేయించాలని ఆయన అనుకున్నాడు. అసలు ఆయనకి చేరింది ఆ పాట. దాన్ని నన్ను ఎంచుకొని నా చేత పాడించి ఈ విధంగా మొత్తానికి నన్ను పాపులర్ చేసి ఇంత ఫేమ్ లో దేవుడు అనుగ్రహం ఉంది నిజంగా. అవునండి, మీ ఇళ్ళవైపు అయ్యప్ప స్వామి. అవును నిజంగా. మరి మీరు విలేజ్లలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి భజనలు చేసేవాళ్ళు. మరి భజనలు చేస్తున్నప్పుడు మంచిగా ఉండేది జీవితం అప్పుడు? భజనలు అప్పుడు బాగుంటుందండి. ఎందుకంటే దీక్ష తీసుకున్న తర్వాత ఈ ఆర్కెస్ట్రా భజనలు మా కొద్ది గొప్ప పాడగలుగున్న వాళ్ళగా ప్రోగ్రామ్స్ బాగానే ఉంటాయి. అయితే ఒక్క లోకల్లోనే ఇప్పుడు అయ్యప్ప స్వామి భజనలో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇది కమర్షియల్ అయిపోయిందండి. కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే వీధికి ఒక ఆర్కెస్ట్రా. అవును. ఇప్పుడు మనం ఎవరన్నా భజన పెట్టుకోవాలా, వాళ్ళు ఎవరు పాడతారని చెప్పి వీళ్ళు ఎంచుకునే రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు. అట్టా కొంతమంది ఏంటంటే కాస్ట్ తక్కువ అడుగుతున్నారు, ఏదో కాలక్షేపం కానిద్దాం అనుకునే వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. లేదు మన క్వాలిటీ కావాలా, పాటలు బాగుండాలా. అందులో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సులువైపోయింది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఇదివరకులాగా గుడ్డిగా నన్ను ఎవరిని పిలవటం లేదు. ముందు 1కి 10 సార్లు యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసి ఇతను బాగా పాడుతున్నాడా లేదా, న్యాయం చేస్తాడా చేయడా ఎంచుకొని ₹1 ఇటైనా పెట్టుకుంటున్నారు. ఇప్పుడే బాగుంది అసలు నన్ను అడిగితే. మీది అన్న విన్నా ఒక ఇంటర్వ్యూలో, మీరు మీ ఫ్యామిలీ చాలా పేద ఫ్యామిలీ, జీవితంలో చాలా కష్టాలు పడ్డారని చెప్పారు. అవునండి. అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అసలు మాది జీరోతో మొదలైంది సార్. మాకు ఉండడానికి స్థలం లేదు, ఇల్లు లేదు. రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు అమ్మంటే పూరిపాక. ఓకే. అట్ట మన సావిళ్ళాగా ఆ పాకలో నుంచి మా నాన్నగారు మా అమ్మగారు అప్పుడున్న భేద స్థితి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఇవ్వలేదు, మా అమ్మా నాన్నలు నాకు ఇలా జన్మనిచ్చారు. నన్ను కొద్దిగా గొప్ప అంత పూర్ టైంలో కూడా ఇంటర్ దాకా చదివించారు. అప్పట్లో 92లో ఇంటర్ చదివాను. ఇప్పుడు డిగ్రీ కంటే ఎక్కువ. ఆ జ్ఞానం నాకు ఇప్పుడు ఈ రోజున ఉపయోగపడింది. ఆ రోజు వాడు చదివించకపోతే మాలో ఎవరు చదివిన వాళ్ళు లేరు. మరి నాకెట్లా అబ్బింది. తెలుగు మీద కొంచెం పట్టు వచ్చింది, ఇది చేసాం. తర్వాత అప్పటి నుంచి ఒకరోజు తిని ఒకరోజు తినక ఉన్న రోజులు కూడా ఉన్నాయి మా నాన్నగారి టైంలో. ఓకే. అయితే నేను వచ్చిన తర్వాత అట్లాంటివి నేనేం చూడలేదు. సరే, ఆ స్థితి నుంచి నా వివాహం అయ్యి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈ మాల ఎప్పుడైతే వేసుకోవటం మొదలు పెట్టానో ఒక్కొక్క మెట్టు, మనకు 18 మెట్లు అంటారు కదా, అవును, నా 18 సంవత్సరాల దాకా. అయితే పేరైతే మా లోకల్లో ఉంది, ఎదుగుదల అయితే లేదు. నా 18వ సంవత్సరం వెళ్ళి వచ్చిన తర్వాత ఓకే ఇక అక్కడ నుంచి నా లైను జీవితం అంతా కూడా బాగుంది సార్. బ్రహ్మాండంగా ఈ ఆర్కెస్ట్రా పెట్టడం, ఈ ప్రోగ్రామ్స్ రావటం, ఈ ప్రశంసలు, సన్మానాలు. అప్పుడు కూడా ఈ పాటకు ముందు కూడా నేను విశాఖపట్నం నుంచి కడప దాకా, హైదరాబాద్ దాకా భజనలు చేస్తూ ఉండేవాడు. ఓకే. పాటలు కాకపోతే మా బాబు ఏం చేసేవాడంటే, ఈ చెప్పాను కదా మాకు MP3 సాంగ్స్ చేసేటువంటి స్థితి లేదు. ఒక పాట చేయాలంటే 25,000 30,000. ఆ 30,000 ఉంటే మాకు నెల 2 నెలలు గడిచిపోతాయి. అటువంటి టైంలో మా వాడు ఏం చేసేవాడంటే ఐరిక్ తీసుకొని లైవ్ పెట్టి ఆ లైవ్ పాటలు అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. ఓహో, సూపర్. అట్టా కొంతమందికి తెలిసా. ఇక తర్వాత మా అబ్బాయి MP3 సాంగ్ చేసిన తర్వాత ఇంకా చాలా మందికి తెలిసిపోయింది. ఇప్పుడు అయ్యప్ప స్వామి అంటే మీకు చాలా ఇష్టం అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీ అబ్బాయి పేరు మణికంఠ అని పెట్టారు. అవును. అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం మీకు? అయ్యప్ప స్వామి పాట పాడారా? ఇష్టం. అబ్బో, చాలా పాటలు పాడారు సార్. అయ్యప్ప అంటే ఇష్టం కాదండి, ప్రాణం. ప్రాణం. ఆయన లేకపోతే నా జీవితం లేదు. ఓ, అందుకోసమే మా అబ్బాయి ఒక పాట రాశాడు అయ్యప్ప స్వామి మీద. ఏమనంటే, నాన్నగారు బతుకున్నంతసేపు, తన శక్తి ఉన్నంతసేపు ఆ శబరిమల వెళ్తానే ఉండాలి, ఆ స్వామిని చూస్తానే ఉండాలి, ఈ పాటలు పాడుతూనే ఉండాలి. ఆ లైఫ్ ఎప్పటికీ నాన్నగారికి గర్వం అనేది తలకెక్కకూడదు. ఏ స్థితిలో ఉన్నా ఆయన గుర్తుపెట్టుకోవాలని నేను పడ్డటువంటి అగచాట్లు, బాధలు ఇవన్నీ కూడా చక్కగా పాట రూపంలో రాశాడు. ఒక్కసారి పాడండి. అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కుమొక్కులేనోళ్లకు నీవే దిక్కురా,
అండదండలేనోళ్లకు నీవే అండరా, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, నా ఊపిరి ఉన్న వరకు నీ మాలలోన నీ గానమే నే చేసెద నా గొంతుతోన, కొండ కోనలు దాటి దరికొచ్చినాను, జ్యోతి రూపాన నాకు కనిపించినావు. పాట రాశాడు. సూపర్. అసలు నిజంగా మీరు పాడుతుంటే అయ్యప్ప స్వామి ఎంత ఇష్టమో క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. మీ అబ్బాయి రైటర్గా ప్లస్ సింగర్ ఆల్రెడీ సాంగ్స్ రాస్తున్నాడు, పాడుతున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందం అండి. మరి మా అబ్బాయిని నేను ఏ రోజు కూడా ప్రోత్సహించలేదు పాటలు పాడమని. అయితే ఒక రోజున మా అబ్బాయి వచ్చి నేను ఒక పాట పాడతానన్నాడు. సరే పాడమన్నా. ఫస్ట్ పాట బ్రహ్మాండంగా పాడాడు. ఇక ఆ పాడిన దగ్గర నుంచి అందరూ మీ అబ్బాయి బాగా పాడుతున్నాడు అని చెప్పారు. 1, 2, 3, 4 అట్లా పాడాడు. తర్వాత నుంచి ఆర్కెస్ట్రాలో ఇప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని పాటలు మా అబ్బాయి పాడతాడు, కొన్ని పాటలు నేను పాడతాను. మీ అబ్బాయి ఫస్ట్ అసలు రాసి పాడిన పాట ఏంటి? మా అబ్బాయి నాకు రాసిందా? మామూలుగా ఇప్పుడు అబ్బాయి ఏదైనా సరే అతనందరూ అతను రాసి పాడిన పాట ఏదైనా ఉందా? అసలు 53 పాటలు ఉన్నాయండి. ఆయన రాసిన పాట రీసెంట్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా బాబు మణికంఠను పాడమంటారు. నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా, నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా. అయ్యప్ప స్వామిని పడి పూజ పెట్టి నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా, ఏంది లేటు, పెద్ద పూలు ఏమైంది అని. ఆ పాట రాసింది మీ అబ్బాయినా? రాసింది మా అబ్బాయే, పాడింది కూడా మా అబ్బాయే. మా ఛానల్లో ఉంది. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారు, ఎలా ఉంది? ఇన్కమ్ బాగా వస్తుందా? చాలా బాగుంది సార్. ఈ మధ్య నుంచే సార్. అంతకుముందు సబ్స్క్రైబర్స్ ఒక 50-60 వేల మంది ఉండేవాళ్ళు. ఈ రఘుకుల తిలక వచ్చిన తర్వాత ఈ మధ్య కాలం 2 నెలలు 3 నెలలు నేను రీసెంట్ గా 1,00,000 దాటిపోయింది నిన్నటితో. ఇప్పుడు ఏదైతే రఘుకుల తిలక సాంగ్ ఉందో మేము ఏదైనా సినిమాలో చూసే అవకాశం ఉందా? మాకు ఉండొచ్చండి. చాలా మంది అడిగారు. గతంలో కూడా తమిళ తెలుగులో ఒక సినిమా తీస్తున్నామని ఎట్రిమారన్ గారు వాళ్ళ డైరెక్టర్ చేత ఫోన్ చేయమన్నారని చెప్పారు డైరెక్టర్ గారు, ఈ హైదరాబాద్ నుంచి. సరే వాళ్ళు శివుడి మీద దాన్ని పాడాలనుకున్నారు. సరే వస్తాంలే అగ్రిమెంట్ కోసం అన్నాం. మేము రాలా, మా పనుల్లో ఉండి. ఇక తర్వాత రీసెంట్గా ఈ మధ్యకాలంలో నాగబాబు గారు కలిశారు. నాగబాబు గారు కలిసి మిమ్మల్ని మీతో మాట్లాడడం జరిగింది. అలాగే మీకు ఏదో సాయం కూడా చేశారు. అవునండి, 10,000 రూపాయలు ఆ పాటను అభినందిస్తా ఇచ్చారు. లైవ్ స్టూడియోలో 1.5 గంట మాట్లాడారు. సార్ ఇంకా చాలా పాటలు ఉన్నాయండి, కాకపోతే మా స్థితి సరిలేదని నేను చెప్పగానే మీరు లిరిక్స్ ట్యూన్ చేసుకుని నా దగ్గరకు రండి, ఒక మంచి 5-6 పాటలు సెలెక్షన్ చేసి నేను చేయిస్తాను అని కూడా హామీ చెప్పారు. మీకు మెగా ఫ్యామిలీ అంటే కూడా చాలా ఇష్టం అంట. ఒకవేళ చిరంజీవి సినిమాలో పాడే అవకాశం వస్తే పాడతారా? బ్రహ్మాండంగా పాడతానండి. లైఫ్ అంతకన్నా ఏముందండి. ఇప్పుడున్న నేట్లో ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఈరోజు చిరంజీవి గారు ఆ స్థానం. కలిసారా చిరంజీవి గారిని? కలవలేదండి, కల్పిస్తానన్నారు. ఎందుకంటే ఇది కూడా నాకు ఇష్టమని ఇయని కాదు, మా మిస్సెస్ ఎప్పుడన్నా టీవీలో చిరంజీవి గారు కనపడితే అన్నయ్య 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 అంటూ ఉంటుంది. అసలు మా వివాహం అయ్యి ఇప్పటికి 30 సంవత్సరాలు దాటిపోయింది, 50 ఏళ్ళు పైన పడిపోయినాయి. ఇక ఇటువంటి ఈ పాట ఫేమ్ వచ్చింది.
వాళ్ళు పిలిచారు. ఇట్లాంటి టైంలోనన్నా ఈ పాట చిరంజీవి గారి దగ్గర చేరుంటుందని అసలు ఇప్పటికీ అనుకుంటానే ఉన్నా. ఎప్పుడన్నా కబురు చేస్తే ఒక ఫోటో మా మిస్సెస్తో అట్లా దింపిస్తే ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని ఆశ. ఫస్ట్ అయితే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నా. వెళ్తే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాత్రం మీ జీవితం మారిపోద్ది. అవునండి. ఎందుకంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తారు బాగా. అసలు మహానుభావుడు కదా. కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా పవన్ కళ్యాణ్ గారిని? నేను ఏది కూడా నా అంతటి నేను కలిసే ప్రయత్నం ఎవరిని చేయలేదు సార్. కాకపోతే రామయ్య తండ్రి అందరినీ కలుపుతున్నారు. ఆయన మీదే పెట్టుకున్నా నేను శ్రీరాముణ్ణి. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, ఆయన ఇటు పంపిస్తే అటు కలుస్తారనే ఆశ ఉంది. ఏదైతే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు కూడా మీకు సినిమాలో అవకాశం ఇచ్చారని తెలుసు. అవునండి. నిజమేనిది? ఇచ్చారండి. నాగబాబు గారి ఛానల్లో ఇంటర్వ్యూ చేసే సమయంలో చరణ్ అర్జున్ గారి టాపిక్ వచ్చి ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా ఆ పాట చాలా సార్లు విన్నారంట. ఆ సినిమా తీసే వాళ్ళు కూడా ఈ రక్కుల తిలక విన్నారు. ఆ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నాడు, నేను ఆయన కోసం నెంబర్ తెలియక ఎదుగుతున్నాను, ఒకసారి మా మ్యూజిక్ స్టూడియోకి పంపిమని. వెళ్ళిన తర్వాత సాధారణంగా రిసీవ్ చేసుకుని ఏ చికిత్స అనేటువంటి మూవీ తీస్తున్నారు. అందులో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వినాయక చవితి నేపథ్యంలో ఇప్పుడు మనకి విగ్రహాన్ని ఊరేగిస్తారు కదా, అవునవును, మంచి ఫాస్ట్ బిట్ బ్రహ్మాండంగా ఉంటది అన్నమాట పాట. రికార్డింగ్ అయిపోయిందా? అది పల్లవ పాడానండి ఆ పాట. గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేల మేమంత గుంపైతము నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంతా పోయొచ్చినాం ధూమ్ధాముగా నిన్నే తోల్కొచ్చినాం, తెగ సిందేసినాం పొగ మందేసినాం 9 వద్దులు పనులన్నీ బంద్ చేసినాం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. ఇప్పుడు మనం దేవుళ్ళల్లో ఫస్ట్ పూజ గణేష్కి చేస్తాం. అవును. సినిమాలో కూడా ఫస్ట్ అవకాశం గణేష్ సాంగ్తో వచ్చింది. నేను అసలు అనుకున్నానండి అది భగవంతుడు సంకల్పం అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేయటం సినీ ఇండస్ట్రీలో వినాయకుడు పాటతో నాకు అవకాశం వచ్చిందని నేను ఆ రోజే సంతోషపడ్డాను. నేను అసలు అంటే ఫస్ట్ ఎవరికంటే పాడకుండా ఇంకో పెద్ద హీరోకి కూడా పాడుతున్నా. కాకపోతే అది చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆల్రెడీ అవి జరుగుతున్నాయి. చరణ్ అర్జున్ గారే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాటకి, అది కూడా త్వరలో చెప్తాను. ఇంకేమైనా వచ్చాయండి సినిమా అవకాశాలు ఈ మధ్యలో? ఏమన్నా ఇంకా ఈ మధ్యలో అయితే ఇంకేం రాలేదండి. ఇట్లా చాలా మంది ఈ పాట వచ్చిన తర్వాత అడిగారు. నాగబాబు గారు కూడా ఈ రఘుకుల తిలక రైట్స్ ఎవరికి ఇవ్వకండి, ఇది ఎప్పటికైనా ఒక పెద్ద హీరోకి ఖచ్చితంగా సినిమాల్లో పెడతారు, పాపులర్ అయ్యే సాంగ్ ఇది. మరి ఇప్పుడు ఇది చాలా మంది యూట్యూబ్లలో ఉంది కదా ఈ సాంగ్, మరి అది వేరు ఇది వేరండి. అది వేరు. మా మ్యూజిక్ తో మేము కంపోజ్ చేసుకున్నది ఎవరు పెట్టరు. కాపీరైట్స్ మీకే ఉన్నాయి. వాళ్ళ కాంపోజిషన్ వేరు, వాళ్ళ కంపోజింగ్ వేరు, మా మ్యూజిక్ వేరు, ఈ విధానం వేరు. మీరు ఒక శివుడి మీద కూడా ఒక పాట పాడారు. అవునండి. డమ డమ అనే సాంగ్, అది కూడా అద్భుతంగా ఉంది. అది ఎవరు రాశారు పాట? అది మా బాబాయ్ రాశారు. మణికంటే. మీరు పాడే పాటలు ఆల్మోస్ట్ అన్ని మణికంటే. అన్ని ఆయనే రచన చేసేది, మా అబ్బాయి రచన చేస్తాడు. తర్వాత ఏదైనా చిన్న చిన్న సలహాలు కావాలంటే మీరు నా దగ్గరకు వచ్చి అడుగుతాడు, నాన్న మరి పురాణాల్లో ఎట్లుంది, ఈ పదాలు పెడితే బాగుంటుందా లేదని కొన్ని అడుగుతాడు. మా ఇద్దరిది అయిపోయిన తర్వాత మా మ్యూజిక్ వేసే ఆయన కీబోర్డ్ మాస్టర్ ఉన్నాడు, ఆర్యమండ శ్రీనివాస్ అని. మేము ఈ పాట చేసుకున్న తర్వాత రీడ్ మీద ఒకసారి చూస్తాం, ఈ రాగం దీనికి కరెక్ట్ అయిద్దా లేదా అని అన్ని చూసుకున్న తర్వాత, ఎందుకంటే ప్రేక్షకుల్లోకి వెళ్ళేది, ఎవరి చేత విమర్శించబడకూడదు, అందుకోసం. ఇప్పుడు అబ్బాయి మణికంఠకి ఇప్పటివరకు ఏమైనా సినిమాలో అవకాశాలు వచ్చాయి రాయడానికి రైటర్ గా? రాలేదండి. నంబర్లు అయితే తీసుకున్నారు, ఏదన్నా వస్తే వాళ్ళు అప్పచెప్తే రాస్తాడు. ఒకసారి ఆ శివుడు సాంగ్ పాడరా, ఒక్క శరణం. డమ్మ 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 మోగింది డమరుకనాదము, కైలాసంలో కదిలింది శివుని పాదము, మెడలో నాగు చేసింది చక్కని నాట్యము, గంగా భువికై దించింది జల జలపాతము, అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో గలడు, అంతా నిండిన శివుడు అంతర్యామి అతడు, డమ 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 మోగింది డమరుకనాదము, కైలాసంలో కదిలింది శివుని పాదము. మీరు ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యారు కదా, ఇప్పుడు మీ విలేజ్లలో, మీ చుట్టుపక్కల, మీ డిస్టిక్లో మిమ్మల్ని చూసినప్పుడు మీతో ఫొటోస్ దిగడం లాంటిది, సెల్ఫీలు దిగడం లాంటివి చాలా చేస్తున్నారండి. మీకు ఏమనిపిస్తుంది అలాంటప్పుడు? చాలా ఆనందం వేసింది. ఉన్న ఊర్లో ఆ గౌరవం, ఆటో డ్రైవర్ గా స్టార్ట్ అయింది కెరియర్, అప్పుడున్న భావన వేరు, ఇప్పుడున్న భావన వేరు. అసలు నేను టీ తాగుతానికి వెళ్ళినా, ఎక్కడన్నా కూర్చున్నా,
10 మంది, కులమతాలు కాదు, హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి నువ్వు ఇంత ఎదగటం మాకందరికి సంతోషంగా ఉందని ప్రతి ఒక్కళ్ళు సెకండ్లు ఇస్తారు, కంగ్రాచులేషన్ చెప్తారు. చాలా బాగుందండి మా దగ్గర అక్కడ. ఇప్పుడు మీ 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 అబ్బాయి రాసిన సాంగ్స్ మీరు పాడారు కదా, మీ యూట్యూబ్ కాకుండా ఏరే వాళ్ళకి ఎవరికైనా పాడారా? ఏరే వాళ్ళకి చాలా పాడాను. అంటే ఇట్లా రికార్డింగ్గా పాడలేదు సార్, రికార్డింగ్ ఏ స్టూడియోలో ఇంతవరకు పాడలేదు. రీసెంట్గా మాత్రం మా కోసమే ఇప్పుడు ఈ రఘుకుల తిలక ఉంది కదా, ఇది ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత జనం కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. తర్వాత కొండల స్వామిది ఏం పాట వస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకొకటి ఏమిటంటే మొదటి నుంచి కూడా హైందవులంటే బాగా అలుసండి. హిందువులంటే చాలామంది హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, నీళ్లకు మొక్కుతారు, నేలకు మొక్కుతారు అని విమర్శిస్తూ ఉంటారు. సనాతన ధర్మం ఏమిటంటే మనకు ప్రకృతిలో ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అవన్నీ కూడా దైవ స్వరూపంతో సమానం, భగవంతుడు ఇచ్చినవి. అవును. ఈ సనాతన ధర్మం అనేటువంటి ఏ గురువు వచ్చి మనకు చెప్పిన ధర్మం కాదు. హిందువులకి బై బర్త్ పుట్టుకతో వచ్చిన ధర్మాలు ఇవన్నీ కూడా, ఈ శాంతం ఇవన్నీ కూడా. అయితే దీన్ని అలుసుగా చేసుకొని పక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని హేళన చేయటం మొదలుపెట్టారు. అట్లాంటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఇక ఆ బాధ నుంచి మేము మొన్న జరిగిన ఘటన చూస్తుంటారు పాకిస్తాన్లో పహల్గామ్లో. ఇక అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక హిందువులను టార్గెట్ చేసి ఇటువంటి టైంలో హిందువులను ఉత్తేజపరచాలి, హైందవులను ఒక చోట చేర్చాలి. మన దానికి ఒక పాటే ఆయుధం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోద్దని ఒక పాట రాశాడు. ఆ పాట రీసెంట్గా పాడాం. ఓకే, అది ట్రాక్ కూడా వచ్చేసింది, పాడి వచ్చేసాం, పాట వచ్చింది. 1 వీక్లో వచ్చేసింది అనమాట. ఇంకా రాలే పాట, ఇంకా పాట రిలీజ్ చేయలేదు. ఓకే. అయితే అసలు మామూలుగా ఉండదండి. నేను ఎందుకంటే ఒక లైన్ ఏమైనా పాడగలరా? పాడదామండి. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. ఇది పల్లవి సార్. ఇక తర్వాత చరణంలో రాళ్లకు మొక్కేటి హిందువులం రా, ఆ రాళ్లతోనే కట్టింది నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులం రా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. సూపర్ అండి. మ్యూజిక్ మీద ఇంకా బాగుంటుందండి. చాలా మందికి మన హిందువుల్లో కొంతమంది అన్ని మతాలను పూజించాలి, ప్రేమించాలంట, మనం ప్రేమిస్తాం. కొంతమంది మాత్రం ఓన్లీ ఒక హిందువులను టార్గెట్ చేస్తూ మొన్న జరిగిన దాడి కూడా అదే. అవునండి. ఇంకా మన హిందువుల్లో ఎందుకు ఐక్యమత రావట్లేదు? ఇది పైశాచికం చెప్తున్నాను కదండి. సనాతన ధర్మం అట్ట చెప్పి శాంతం 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 శాంతం. నాకు తెలిసి మా పూర్వం నుండి మా నాన్న మా తాత వీళ్ళ దగ్గర నుంచి ఒరే పోనేండ్రా, ఈ పోనేండ్రే ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు అంటే రాను రాను అంటే కొంతమంది కూడా భయం కూడా అవుతుంది. రాను రాను మనం ఒక మన ఈ దేశంలో బతకాలంటే ఒక సుంతి చేసుకోవాలి, లేదంటే ఒక కల్మా చదవాలా. అవును, నేను కొన్నిసార్లు భజనలో చెప్తుంటా, ఒరే అబ్బాయి మీరు ఇట్లాగే శాంతం శాంతం అనుకుంటా పోతే కొన్నాళ్లకు ఇండియాలో హిందువులు ఉండేవాళ్ళని చెప్పుకునే రోజులు వస్తాయి. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి, మనం ఏదైతే అయ్యప్ప స్వామి ఉందో ఫస్ట్ టైం ఎవరైతే కనీసం మాలేస్తారో వేసేటప్పుడు కూడా మనం ఒక దర్గాకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్తాం. మరి ఏంటి అది అసలు అలా వెళ్ళకూడదా? అది చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆ రోజున అయ్యప్ప స్వామి పురాణాల్లో చెప్పాడు, ఓవర్ స్వామి అనే స్నేహితుడు ఒక దొంగని ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మార్చి స్నేహితుడిగా చేసుకొని అక్కడ పెట్టాడు ఎర్మేల్లో. వెళ్తా వెళ్తా మా కన్నిస్వాములందరూ వచ్చి నీ దగ్గర పేట తుల్లాడి వస్తామని చెప్పారని చెప్తాను. మనం వెళ్తున్నాం, అక్కడికి మనం వెళ్తున్నామన్న గౌరవం కూడా లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను పోస్టులు చాలా మంది చూస్తున్నా, చాలా మంది ఎరిమేలు వెళ్ళటం లేదు. అవును,
ఎందుకంటే కొంతమంది గురువులు కూడా చెప్తున్నారు, ఎప్పుడైనా గౌరవం అనేది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. మనం మన ధర్మాన్ని పాటిస్తా పరధర్మాలను మనం గౌరవిస్తున్నప్పుడు, మన ధర్మాన్ని పాటించినప్పుడు మనకెందుకు వాళ్ళు? అంతే కదా. ఇప్పుడు మనం ఎంత ఇష్టపడుతున్నామో వాళ్ళు మనల్ని ఇష్టపడాలి. అలా లేనప్పుడు ఈ వైషమ్యాలే వస్తాయి. మన ఇప్పుడు వెనకడ పెద్దోళ్ళు ఊరుకున్నారని ఇప్పుడు వచ్చే జనరేషను వెనక ఏం తెలీదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అందరికి తెలిసిపోతుంది యూత్కి. ఇప్పుడు ఒకప్పుడు ఎలా అంటే గురుస్వాములు చెప్పబోయారు ఇలాంటి విషయాలు, ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నారు మీరు వెళ్ళొద్దు. అదొక దర్గా అంటే ఏంటి, ఒక బాడీ, డెడ్ బాడీ, మనకు సమాధి, మనకు బాడీ ఎదురొస్తేనే మనం సాయం చేస్తాం. దీక్షలో మన స్నేహితుడు ఎవరో చనిపోతేనే మనం వెళ్ళలేదే. మీరు అంత దీక్ష చేసి పవిత్రంగా 40 రోజుల పాటు ఉండి ఎనిమేళ్ళు సమాధికి మొక్కుతారేంది అని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. అవును. అయితే ఏమిటంటే నేను కూడా వెళ్తలేదండి ఎనిమేలు. వాస్తవంగా గతంలో వెళ్ళేవాడిని. నాకు కూడా మనసులో ఈ చర్యలు ఇవన్నీ బాధ కలిగించాయి అనమాట. ఇక డైరెక్ట్గా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళటం, తర్వాత వచ్చేయటం. ఏదన్నా ఇప్పుడు ఉన్న పార్టీలకి పాడే అవకాశం వస్తే పాడతారా? పాడతానండి ఎవరికైనా. నాకు ఆ పార్టీ ఈ పార్టీ పాడాలని ఉందా మీకు? పాడతానండి. చక్కని మంచి ట్యూను. అంటే ఇప్పుడు మనం పాడేమంటే పాడటం కాదు, అక్కడ ట్రాక్ బాగుండాలి, మనం పాడే విధానం అన్ని బాగుంటే చక్కగా పాడతాను. అయితే ఒకటి, వాళ్ళు వీళ్ళన్నిటి మాత్రం నాకు భేదం లేదండి. ఎవరు వచ్చినా పాడతా, దానికి న్యాయం చేస్తా. లాస్ట్ చివరిగా ఒక అయ్యప్ప సాంగ్ పాట, చిలకమ్మ చిలకమ్మ ఓ చిలకమ్మ, ఆ సాంగ్ ఒకటి వినాలని ఉంది. అది కూడా మా మణికంఠ రాసిందండి. మీరిద్దరు పాడిన పాట ఇద్దరం పాడాము. అదే అందులో చిలకమ్మ వెర్షన్, నేను ఆ చిలకమ్మ అడిగే వెర్షన్ లో నేను పాడా. అవును. ఒక చరణంలో ఆ చిలకమ్మ చెప్పింది అడ్రస్. అవును. అది మా బాబు పాడాడు. అదే ఇద్దరు పాడిరని తెలిసిన. చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ, చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ, నా స్వామి ఎక్కడ ఉన్నాడే ఓ చిలకమ్మ, నా స్వామి ఎలా ఉన్నాడే, నా స్వామి ఎక్కడ ఉన్నాడే ఓ చిలకమ్మ, నా స్వామి ఎలా ఉన్నాడే. చక్కని రూపం వాడు, చల్లాని చూపులవాడు, సూర్యునిలా వెలిగేవాడు, శరణంటే పలికేవాడు, నా స్వామి ఎక్కడ ఉన్నాడే ఓ చిలకమ్మ, నా స్వామి ఎలా ఉన్నాడే అన్నప్పుడు మా అబ్బాయి, వినవయ్యా కన్నే స్వామి అయ్యప్ప జాడా చెబుతా, పందాళ రాజ్యములోన పంపా నది తీరములోన ఆశబరి కొండ మీద 18 మెట్ల పైన అయ్యప్ప కూర్చొని ఉన్నాడు ఓ కన్నే స్వామి అందరినీ దీవిస్తున్నాడు అని చెప్పే వెర్షన్ మా అబ్బాయి పాడాడు. బాగుంది నిజంగా, అసలు అద్భుతంగా పాడుతుంది. మీ వాయిస్లో ఒక డెప్త్ ఉంది, బేస్ అనేది. అవునండి. అందరూ కూడా అంతకుముందు పాడుతున్నా కూడా మా ఊళ్ళో కూడా కొండల స్వామి వాయిస్ బాగుంటుంది. అది ఆ వాయిస్ ఉండబట్టేనండి ఇప్పుడు జీవనం కూడా ఆ రికార్డింగ్లు అవన్నీ కూడా. బయట కంటే ఇంకా రికార్డింగ్లు ఇంకా బాగుంటుంది సాంగ్. అవునవునండి. మీరు ఇలాగే ఇంకా అద్భుతమైన సాంగ్స్ పాడాలని, సినిమాలో మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలి.